చిన్నర్రా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు ఫ్రైడే అనమాట. సో మార్నింగే లెగిసి పనులన్నీ చేసుకొని పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. సో అందుకనే రెడీ అవుతున్నాను. ఇంకా నేను టిఫిన్ అయితే చేయలేదు, టిఫిన్ కూడా చేయాలి. యాక్చువల్లీ సాంబార్ చేస్తున్నాను అనమాట. ఇడ్లీ సాంబార్ తిందామని చెప్పేసి తినేసిన తర్వాత గుడికి వెళ్తాను. యాక్చువల్లీ గుడికి వెళ్ళక ముందే తినాలి, బట్ నాకు బాగా ఆకలిగా ఉంది. సో ఫస్ట్ మనం మనస్ఫూర్తిగా తిని దేవుడిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి కాబట్టి సో ఫస్ట్ తినేసేసి ఇంకా గుడికి అయితే వెళ్తానమాట. మాకు ఇక్కడ దగ్గరలో అయితే సౌభాగ్యలక్ష్మి తల్లి గుడి అయితే ఉందన్నమాట. సో ఆ గుడికి అయితే వెళ్తామని అనుకుంటున్నాను. ఈరోజు పైగా శుక్రవారం అమావాస్య మంచిది అంటారు కదా, సో అందుకనే గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. ఇంకా నేను నా స్కూటీ డ్రైవింగ్ అంటే బాగా ఇంప్రూవ్ అయిందనమాట. ఈ మధ్య నేను ఒంటరిగా వెళ్తున్నాను, పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇల్లంతా ఇలా మెరిసిపోతూ ఉంటుంది. అంటే పూజలు, అమ్మవారి పాటలు, మంత్రాలు అన్నిటితో కూడా మెరిసిపోతూ ఉంటుంది. నేను పూజ చేస్తాను, చూపిస్తాను నాకండి. ఇది వచ్చేసి మా పూజ గది, తెలుసు కదా మీకు. యాక్చువల్లీ పూజ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మేము ఇదంతా ఎలా చేయించుకున్నాం ఏంటి ఇలా ఉంటుందన్నమాట మా రూము. సో ఇదంతా ఎలా చేయించుకున్నాం ఏంటి ప్రతి డీటెయిల్స్ అయితే ఆ బ్లాగ్లో అయితే పెడతానమాట. సో మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మంచిగా దండం పెట్టుకొని ఇంకా ఫుడ్ తినేసి అయితే గుడికి అయితే వెళ్తామన్నమాట. ఇవైతే ఇడ్లీ అనమాట. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. సో ఇడ్లీలో అయితే పోసుకొని ఇడ్లీ సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. కావాలంటే చట్నీ కన్నా కూడా బాగుంటుంది. అంటే చట్నీ టేస్ట్ చట్నీదే, బట్ సాంబార్ టేస్ట్ సాంబార్ అన్నమాట. మనం ఎక్కువగా చట్నీతో తింటాం కాబట్టి ఇలా సాంబార్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇడ్లీలో వేసుకొని అయితే నేను తింటూ ఉంటాను. చూడండి ఎంత పొగలు కక్కుతుందో. ఇప్పుడే చేశానన్నమాట. సో లెట్స్ గో. సో సాంబార్ ఇడ్లీ అయితే రెడీ అనమాట. యాక్చువల్లీ శుక్రవారం ఖచ్చితంగా పప్పు సాంబారు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. డెఫినెట్గా ఆ రోజే పప్పు సాంబార్ వండుతాను అనమాట. వీక్లో 1 టైమే వండుతాను. యాక్చువల్లీ మా హస్బెండ్ కొంచెం తక్కువే తింటారు పప్పు, బట్ పప్పు పిల్లలకి చాలా మంచిది కాబట్టి వండడానికి ట్రై చేస్తాను. లేదంటే కనీసం శుక్రవారం అయినా వండుతాను అనమాట. సో టేస్ట్ అయితే చూద్దాం. సూపర్ ఉంది. వేడివేడిగా ఇడ్లీ చాలా బాగుంది సాంబార్లో. ఒక టిఫిన్ వేసి గుడికైతే వెళ్ళిపోవడం. అయితే కొంచెం ప్రశాంతంగా హాయిగా ఉండేలా కాటన్ వేర్ అయితే వేసుకున్నమాట. ఇదిగో చూడండి, ఫుల్ అవుట్ఫిట్ ఫ్లోరల్ డిజైన్ వైట్ మీద. సో చాలా నీట్గా ఉంటుంది. సమ్మర్లో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్లోరల్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చాలా కాటన్ అనమాట, హ్యాపీగా ఉంటుంది. సో బయటకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని ఈ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను. టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళినాక అయితే నేను మళ్ళీ మీకు షూట్ చేస్తాను. యాక్చువల్లీ నేను సెల్ఫ్ డ్రైవింగ్ కాబట్టి డ్రైవింగ్ చేసుకుంటూ ఫోను వీడియో తీయలేను కాబట్టి సో డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే వీడియో చేస్తాను. నేను డోర్స్ లాక్ చేసి అయితే నా బండి దగ్గరికి అయితే వెళ్తున్నాను. నా బండిని అయితే బయట పెట్టారు మా వారు, ముందే బయట పెట్టారన్నమాట. నేను దించుకోవడం కుదిరిద్దా లేదా అని చెప్పేసి దాని మీద మంచిగా ఒక కవర్ కప్పి ఉంచారనమాట. టెంపుల్లోకి వెళ్ళి దండం పెట్టుకుని అయితే వచ్చేసాను. లోన పెద్దగా రష్ లేదన్నమాట. సో త్వరగా అయితే దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. ఫైనలీ గైస్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాను. ఎండ అయితే చాలా బాగుంది.
కొంచెం బండి మీద వెళ్తాం వల్ల కొంచెం గాలి అలా వచ్చి ఇదైంది, కానీ లేదంటే ఆ ఎండకు తట్టుకోలేకపోయేవాళ్ళం. జస్ట్ ఒక నిమిషం ఆగితే చాలు చెమటలన్నీ పట్టేస్తున్నాయి అనమాట. సో ఫైనల్లీ టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 11:30 అయింది. 12:30కి పిల్లలు అయితే వస్తారు. సో వాళ్ళకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. రైస్ అది వండలేదు, సాంబార్ చేశాను కానీ రైస్ వండలేదు. రైస్ ఇంకా వడియాలు అవన్నీ అయితే ప్రిపేర్ చేయాలి. సో నెక్స్ట్ లంచ్లో అయితే కలుద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అయిందనమాట. సో మన కిడ్స్ అయితే వచ్చేసారు, చూపిస్తాను ఆగండి. హాయ్ చింటూ, బాక్స్లో పెట్టు ఒకసారి టీవీ. లక్కీ ఎక్కడా? వచ్చి మా ఏసీ కదనమాట. సో చల్లగా ఉంటుందని స్కూల్ నుంచి రాగానే వీళ్ళు ఈ రూమ్లో అయితే దూరేశారు. ఇంకా మా ఓడైతే ఇక్కడ ఒక టీవీ ఉంటుందన్నమాట. సో ఆ టీవీ పెట్టుకొని చూస్తాడు, కొంతసేపు అలా రిలాక్స్ అవుతారనమాట. ఇంకా ఫుడ్ తినే టైం అయిపోయింది. రాచిండి ఫుడ్ తిందాం, ఫుడ్ తిందా. ఇది వచ్చేసి సాంబార్ కాసని తెలుసు కదా, ఇంకా దాంట్లో వడియాలు. వీళ్ళకి ఫుడ్ అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను. వాడైతే ఆ ప్లేట్ని ఆ రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు. మా లక్కీ అయితే ఇక్కడే తింటాడు అనమాట. ఏమైనా కావాలంటే అడగమ్మా. సో నేను కూడా పెట్టుకొని తినేస్తాను ఇప్పుడు. నా హ్యాండిల్ లాగా రావట్లా, ట్రై చేసి వేసుకెళ్ళిపో. లక్కీ లోన్ బైక్ తాళాలు తీసుకురామ్మా, డాడీ హ్యాండిల్ లాక్ వేస్తాడండి. టోపీ పెట్టాడయ్యా, ఆరెంజ్ షర్టు, ఆరెంజ్ బైకు, అటు ఇటుగా ఆరెంజ్ కలర్లో టోపీ, అన్నీ ఒకలాగానే ఉన్నాయి. తెచ్చావా ముంజుడు? 100 ఎంత? మా ఇంటి మనోళ్ళేనంట, మనోళ్ళేనంట. అంటే ఎవరు పడితే వాళ్ళు అమ్మరా? సరేదా, డజన్నర ఇచ్చాడు. డజన్నర లోన్ ఉన్నాయి. నా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నట్టు చూడు, ఇక్కడ బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఉంది, అక్కడ ఉన్నట్టు చూడు. ఇవాళ దేవుడి గుడికి వెళ్ళి శుభ్రంగా అన్ని దండాలు పెట్టుకొని వచ్చామన్నమాట. మరి ఏ యాషాలు వేస్తున్నావు లక్కీ? వాల్యూమ్ లో చేయి, వాల్యూమ్ లో చేయి లక్కీ. అబ్బా నువ్వు ఇచ్చామంటే ఇచ్చేస్తాడు పాప. కూలింగ్ వాటర్ కావాలా? ఇదేంటి గంతులు వేస్తున్నాడు? ఏసీ కట్టేమంటావా చింటూ? ఏసీ కట్టేమంటావా? ఏంటి పాములా మెరుకులు తిరుగుతున్నావు? ఈడైతే మనకు పుట్టినాడు కాదయ్యా, ఏ పాముకో పుట్టుంటాడు ఈడు. ఏ పాముకో పుట్టుంటాడు. మనకు అక్కడ దొరికితే తీసుకొచ్చాము. అవన్నీ అలవాట్లన్నీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట, లక్షణాలు. ఖాళీగానే ఉంది. హాయ్ గాయ్స్, యాక్చువల్లీ ఇప్పుడు టైము 6 అయిందనమాట, ఈవినింగ్ 6 అయిపోయింది. సో నేనైతే మొక్కలకి నీళ్ళు పోయాలి. మా గార్డెన్లో ఒక ప్లాంట్ ఉందన్నమాట, అది బాగా పెరిగింది. సో దానికి ఏదైనా సపోర్టింగ్ అయితే ఏమైనా కట్టాలి. సో చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. సో ఆ పనులన్నీ చేయాలన్నమాట. బాగా పడుకున్నాను, అసలు మెలకు రాలేదు, అసలు అలా ప్రశాంతంగా నిద్ర పట్టింది. రండి. ఏంటిది? చిండిగా నా సైకిల్ ఎక్కించుకొని తొక్కుతానంట. నిన్ను ఎక్కించుకోనా? సరే రండి చూద్దాం. ఒకసారి తొక్కి. ఏ చింటూ, వీడిని ఎక్కించుకొని సైకిల్ తొక్కుతావా? మొయ్యగలవా అసలు? మంచి స్పీడ్గా అంటున్నామ్మా.
స్పీడ్గా వెళ్తున్నాడా? అంటే ఓ మాదిరిగా చూపిమంటావా? చూపి. నిజంగా తోలుతున్నావు చింటూ? నిజంగా? బాగా వస్తున్నాడు. చాలా బాగా దొక్కుతున్నాడు, వేసుకొని దొక్కుతున్నాడు. చూడండి ఎంత బాగా దొక్కుతున్నాడు. వాళ్ళ అన్నయ్యని వెనకాల ఎక్కించుకొని అయితే సైకిల్ దొక్కుతున్నాడు. చాలా బాగా దొక్కుతున్నాడు. వాళ్ళు చెప్తే నేను నమ్మలేదు, బట్ రియల్ ట్రూ అనమాట ఇది. చుట్టూ ఇలా ఉంటుంది. సో ఇలా ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ ఇలా తిరిగి ఇలా వస్తాం అనమాట. సైకిల్ అయినా సరే, బైక్ అయినా సరే, ఏం నేర్చుకున్నా, నేను బైక్ కూడా ఇక్కడే నేర్చుకున్నాను. మా కిడ్స్ సైకిల్స్ కూడా ఇక్కడే నేర్చుకున్నారు అనమాట. చుట్టూ ఇలా తిరిగి వస్తూ ఉంటారు. మీకు ఇలా చూస్తే అద్దుకంటి కనపడింది కదా. వావ్, చాలా బాగా దొక్కుతున్నాడు. కూడా ఎక్కించుకొని తొక్కుతావా? నన్ను కూడా ఎక్కించుకొని తొక్కుతావా నువ్వు? పడిపోతాయి. బాగుంది, ఎక్కావు. వెరీ గుడ్. నాకు రాదనుకుంటున్నారు ఏంటి? నేను నువ్వు కొంచెం పెద్దోడివి, నిన్ను ఎక్కించుకొని తొక్కాడంటే గ్రేట్ కదా వాడు. సరే నువ్వు ఎక్కువ అయితే నేను అంత సాహసం చేయను అయ్యా బాబు. ఇప్పుడు వీడిని ఎక్కించుకొని అయితే తొక్కుతున్నాడు. పెద్దోడు చిన్నోడిని ఎక్కించుకొని అయితే తొక్కుతున్నాడు. సో ఇలా అయితే సైక్లింగ్ అయితే వీళ్ళు ఈవినింగ్ అయితే చేస్తారన్నమాట ఈ చల్లని గాలికి. చింటూ, ఏదైనా ఒక తాడు పట్టుకురామా. అక్కడ మొక్కకి దాలకి ఇదిగోరా, ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్కకి ఏదైనా వేసి కడదాం. ఇది బాగా పడిపోతుంది అనమాట. ఇది చాలా తల సపోర్టింగ్. అందుకే ఇంకొంచెం ఏదైనా వేసి కడతాము దీన్ని అందుకే చూస్తున్నా. చిన్నది అయిపోయింది పైప్. ఇది సేమేగా పెద్దది అనుకున్నా కదా. సరే ఉండగానికి మంచిగా కడదాము. చిండి ట్రైలా పట్టుకో. చెప్పులు కూడా లేవు. ఎందుకు తెచ్చుకోవాలన్నా మరి? వంచేస్తున్నావు చూడేసి నిలబడతలేము. ఇంకెక్కడ కర్ర పెద్ద ఇలా పైపులు పెట్టి పైపులతో ఇలాగా బాగుంటుంది కదా. ఇది ఇలా రెండు పైకి వేసి చెప్పే దారాన్ని పైకి పట్టుకొని పాకేందుకు ఇలా పంపించేసి వచ్చింది. ఇగో దీన్ని ఇలా అయితే కట్టాను. ఇలా ఇదంతా పాకిద్దామని ఐడియా అనమాట. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. సో ఇంతవరకు అయితే కట్టాం. ఏదైనా కర్ర తీసుకొచ్చి గట్టిగా పాకాలి. ప్రస్తుతానికి అయితే తాడు కట్టాను అనమాట. పూలు బాగా పూస్తాయి. ఇవాళ ఆరెంజ్ పూలు నుంచి ఆ పూలు అయితే పూస్తాయి. ఇప్పుడు దీన్ని చేద్దాం. ఇది ఏమైందంటే ఇలా వంగిపోతుంది. దీనికి ఏదైనా ఒక పైప్ పెట్టి మనం ఏది వదిలేసింటూ అక్కర్లా సరిపోద్ది. ఇది ఇక్కడే వదిలేసాను ఈరోజు మొక్కలు.
ఇది ఏంటంటే ఇది నాటు గులాబీ, ఇది ఏంటి హైబ్రిడ్ గులాబీ అన్నమాట. ఇది నాటు గులాబీలు మన దగ్గర 2 ఉన్నాయి, హైబ్రిడ్ గులాబీ అయితే ఇది ఒకటే ఉంది. ఈ మందారం చూసారా, ఇదైతే పెద్ద వస్తుంది, అంటే ఒక అరచెయ్యి అంత మందారం, పెద్ద మందారం వస్తుంది, రెడ్ కలర్లో వస్తుంది. దీనికి ఏమైందో తెలియదు, లేకపోతే పాడైపోతుంది, మిగిలిపోతుంది. సో చీకటి అయితే పడిపోయిందనమాట. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఈ వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి, బాయ్.